హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? టుడేస్ రెసిపీ కోడిగుడ్డు ప్రాన్స్ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి, 3 గ్రీన్ చిల్లీ కూడా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి, 3 ఎగ్స్, 1 కప్ ప్రాన్స్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో, 1/2 టీ స్పూన్. అంతే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా 3 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. వీటి టైం 5 to 10 minutes పడుతుంది. అప్పుడు చల్లారిన తర్వాత ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసి వెంటనే గ్రీన్ చిల్లీస్ కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. ఇవి 5 to 10 minutes టైం పడుతుంది మనకి ఆనియన్స్ వేగడానికి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే కలర్ మారి వేగినట్టు మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనమైతే ప్రాన్స్ యాడ్ చేయాలి. ఈ ప్రాన్స్ యాడ్ చేసి, ఈ ప్రాన్స్ ఏంటంటే నేను ముందు రోజు తీసుకొచ్చిన తర్వాత 2 to 3 times నీట్గా వాష్ చేసుకుని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేశాను. తర్వాత లాస్ట్లో సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను. ఇలా చల్లార్చి పెట్టుకున్న రొయ్యల్ని మనం జిప్లాక్ కవర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో 1 month వరకు, అదే డీప్ ఫ్రిడ్జ్లో 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఈ ప్రాన్స్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు ప్రాన్స్ వేసి అయితే ఫ్రై చేయాలి. ఇలా 2 to 3 minutes ప్రాన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 tablespoons రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం యాడ్ చేసుకోవాలి. ఎవరికి కారం తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 1 minute ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కాసేపు కుక్ అవ్వాలి కర్రీ దగ్గరికి వచ్చే వరకు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. కర్రీ అయితే ఇంకొంచెం అవ్వాలి, ఒక 5 minutes ఆగితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా అండ్ కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అయితే అయిపోయింది. ఒకసారి కూరనంతా కలిపి ఒక 2 minutes ఉంచి ఆపేస్తే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ. ఇది మా సైడ్, అంటే మా గోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా చేసుకుంటారు, బాగా ఇష్టంగా కూడా తింటారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.